శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని మల్లె పువ్వులతో పూజిస్తే మహా సంపదలు కలుగుతాయని చెప్పి మనకి పురాణ ఇతిహాసాల్లో చెప్పబడిందండి. అలాగే పరమశివుణ్ణి శ్రావణ మాసంలో మనం ఉమ్మెత్త పువ్వులతో పూజ చేయాలండి. పరమశివుణ్ణి కనుక మనం శ్రావణ మాసంలో ఉమ్మెత్త పువ్వులతో పూజ చేయటం వలన మనకి సంతానం లేనటువంటి వారికి సంతానం అన్ని ప్రసాదిస్తారు, సిద్ధింపజేస్తారండి. అలాగే అవిసె పువ్వులతో గనక పూజించినట్లయితే కీర్తి లభిస్తుంది అని చెప్పవచ్చు. అలాగే ఈ శ్రావణ మాసంలో విష్ణుమూర్తిని గనక మనం కదంబ పుష్పాలతో గనక పూజించినట్లయితే మనకి మోక్షం లభిస్తుంది. అలాగే లక్ష్మీదేవిని మనం మల్లె పువ్వులతో గనక మనం పూజించినట్లయితే మనకి ధనంతో పాటుగా సుఖశాంతులు పెరుగుతాయి అని చెప్పి చెప్తారండి. ఇంట్లో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా కూడా ఉంటాయని చెప్తున్నారు. అందువలన ఈ శ్రావణ మాసంలో ఆ లక్ష్మీదేవి అని మల్లె పూలతో పూజించే ఆ లక్ష్మీదేవి